తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేసి ప్రజల్లో తిరిగి మంగళవారం దీక్షలు చేసి రికార్డులు సృష్టించి ఆఖరికి అంతా తీసపోయి హస్తం పార్టీలో కలిపేసింది. అయినా ఎవరికి యాడ్ రాసి పెట్టుంటే ఆడికే పోతారు అని మన పెద్దలు ఊరికనే అనలే. అందుకే అక్కకి తెలంగాణలో కాదు ఏపీలో సీట్ రాసి పెట్టుండాది. అందుకే అన్నయ్య ఇడిచిపెట్టిండే బాణము అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఏపీకి గురిపెట్టింది. అంతేకాదు అప్పుడే కిరికిరి మొదలైపోయింది. ఆగా చూసిర్రా అక్కొచ్చిందా అంటే అట్లుంటది. మరి మెట్టి నీళ్లు తెలంగాణలోనే అక్క పోలీసు వాళ్ళను ఉరుకులాడిచ్చింది. ఇక పుట్టిల్లు ఏపీలు ఆగుతుందా? అందులో ఇప్పుడు ఏపీ చెయ్యి పార్టీకి అక్కనే పెబ్బ. ఇక ఎట్లూకుంటది? మా వాళ్ళ మీద చెయ్యి పడ్డదా అంటే రోడ్డు మీద కూకుంటా అరెస్ట్ చేస్తారా చెయ్యిర్రి అని గట్టిగా దబాయించింది. ఢిల్లీ పెద్ద మనుషులు ఏపీ చెయ్యి పార్టీకి షర్మిలక్కను పెబ్బను చేసిర్రు కదా. ఇక ఐతారం అక్క పగ్గాలు చేతులకు తీసుకున్నది. పార్టీ పెద్ద మనుషులు అంతా వచ్చి షర్మిలక్క చేతుల బాధ్యతలు పెట్టిర్రు. అంతేకాదు విజయవాడ మీటింగుల అన్న జగనాలు సార్కు సైకిల్ పార్టీ పెబ్బ చంద్రాలు సార్కు సురుకులు గట్టిగా పెట్టింది. వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3 లక్షల కోట్లకు పైన. మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. తొలత మీటింగులనే 90 ముచ్చట్లు మాట్లాడింది షర్మిలక్క. ప్రత్యేక హోదా కానుంచి సురువు చేస్తే రాజధాని, కంపెనీలు, మెట్రో రైలు, ఉద్యోగాలు, ఉద్యోగుల జీతాలు, అబ్బో ఒక్కొక్కటి కాదు పోన్రి అన్ని ముచ్చట్లు ముంగటేసుకున్నది. ఫ్యాన్ పార్టీ వాళ్ళు సైకిల్ పార్టీ వాళ్ళను పొట్టు సాపించింది. 10 సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. ఎందుకంటే పాలకులు స్పెషల్ స్టేటస్ తేవడంలో విఫలమయ్యారు, వాళ్ళకు చేత కాలేదు. కాబట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు, నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? 10 ఏళ్లలో ఏపీ అంతటా పల్లెర్లు మలిసినాయి, అభివృద్ధి లేదు ఏం లేదు అన్నట్టు ఆడిపోసుకున్నది అక్క. ఇక షర్మిలక్క చెయ్యి పార్టీ పగ్గాలు తీసుకున్నదో లేదో ముందుగానే చెప్పినట్టు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కండువా కప్పుకున్నాడు. ఇక అన్నిటికి మించి అన్న పాలనను అన్న పార్టీని పొరక సాపించింది షర్మిలక్క. అంత చూస్తుంటే పోను కిరికిరి ఇంత గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు అందరూ. షర్మిలక్క ముచ్చట్లు చూస్తుంటే అన్న ఇడిచిపెట్టిన బాణం అటు తిరిగి ఇటు తిరిగి అన్నకే సూటి పెట్టిన అట్టుంది కదా అనుకుంటారట పబ్లిక్. ఎన్నికల్లో గెలిచేదానికి పార్టీలన్నీ రకరకాల హామీలు ఇస్తుంటాయి. జనాన్ని బుట్టలో వేసుకునేదానికి వరాల వర్షం కురిపిస్తుంటాయి. ఏ పార్టీ హామీలు నచ్చితే ఆ పార్టీని గెలిపిస్తుంటారు ప్రజలు. అయితే ఆడదాకా బాగానే ఉంటుంది, గెలిచిండే తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఇచ్చిండే హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు అని ప్రతిపక్షాలు, 600 నెరవేరుస్తాం అని అధికార పక్షం, ఇద్దరు కొట్లాట పెట్టుకుంటుంటారు. అచ్చం ఇప్పుడు తెలంగాణలో అట్టే జరుగుతుంది. ఎలక్షన్లకు ముంగట చెయ్యి పార్టీ వాళ్ళు గృహజ్యోతి పథకం కింద పేదోళ్ల ఇండ్లకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామన్నారు కదా. గా పథకం మీదనే చెయ్యి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు పంచాది నడుస్తున్నది. ఇప్పుడు ఇంకెప్పుడు చాలు చేస్తారు ఫ్రీ కరెంటు, జపన్ ఇయరాదుర్రే ఎన్నొద్దులని ఎదురు చూడాలి అన్నట్టు మాట్లాడతారు కారు పార్టీ వాళ్ళు. సర్కారు వాళ్ళ మీద దుబ్బెత్తిపోస్తున్నారు. కేటీఆర్ సార్ అయితే ఓ అడుగు ముంగటికేసి తెలంగాణ పబ్లిక్ అంతా ఈ నెల కరెంటు బిల్లులు కట్టకుర్రే సర్కారు వాళ్ళే కడతారు అన్నట్టు చెప్తున్నాడు. అప్పట్లో ఎలక్షన్ల ప్రచారం అప్పుడు జనవరి నుంచి కరెంటు బిల్లులు కట్టే అవసరమే లేదని రేవంత్ సారే చెప్పిండట. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అయితే నవంబర్ నెల నుంచే కట్టొద్దన్నాడట. గదే ముచ్చట ఇప్పుడే ఆదికి చేస్తున్నాం అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. అంతేకాదు కరెంటు బిల్లులు అన్ని జమ చేసి సోనియమ్మకు పంపుతారట. గిట్ల కరెంటు బిల్లుల మీద 2 పార్టీల లీడర్లకు పెద్ద లడాయే నడుస్తుంది ఇప్పుడు. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లకు చెయ్యి పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే బదులిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చేసే వాగ్దానాల అమలుకి ఏదైతుందో ప్రక్రియ ఆరంభించింది.
ఒక 2 వాగ్దానాలు అమలు చేసింది. మీరు కనీసం రేషన్ కార్డులు ఇప్పించలేకపోయింది కదనే. మీరు కేటీఆర్ గారు ఏదైతుందో విద్యుత్ బిల్లులు కట్టద్దు అంటే ఏంటి? ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో 200 యూనిట్ల వరకు విద్యుత్తు మాఫీ చేయబోతున్నది అనే ఒక భావనతో ఏదైతుందో ఆయన ఏదో నినాదం ఇచ్చిన కట్టద్దు, నువ్వెవడు కట్టద్దు అని చెప్పడానికి. కాంగ్రెస్ పార్టీ ఇస్ కమిటెడ్ ఫర్ ఇట్స్ ఎలక్షన్ ప్రామిసెస్ గదన్నట్టు చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చి 40 దినాలు కూడా అయితలేదు, అప్పుడే అది చేయలేదు ఇది చేయలేదు అంటారు. గిదెక్కడ అన్యాయం అన్నట్టు మాట్లాడుతున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. కరెంటు బిల్లులు కట్టొద్దని చెప్పే హక్కు కారు పార్టీ వాళ్ళకి లేదన్నట్టు ఆడిపోసుకుంటారు. ఇచ్చిన హామీలు అన్ని జల్దిగానే అమలు చేస్తాం, పబ్లిక్ అంతా ఏం పికర్ చేయకూరి అన్నట్టు చెప్తున్నారు. ఇంకో దిక్కు 500 రూపాయల సిలిండర్ల కొరకు శతం మంది అప్లికేషన్లు పెట్టుకున్నారట. రేషన్ కార్డులు ఉన్నోళ్ళ కంటే ఎక్కువ లేనోళ్లే సిలిండర్ల కొరకు అర్జీలు పెట్టుకున్నారట. మరి ఎట్టెట్ట చేస్తారో ఏమో చూడాలి. మొత్తానికి చెయ్యి పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీల మీద ఇటు కారు పార్టీ వాళ్లకు సర్కారు వాళ్లకు గట్టి పంచాదే నడుస్తుంది ఇప్పుడు. ఇన్ని రోజులు మన ఇంట్లో ఉండి మన తిండి తిని మన బట్ట కట్టి మనతో తిరిగి సడన్ గా తెగదెంపులు చేసుకొని పోయి వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎంత కోపం వచ్చాది. పైగా ఇన్ని రోజులు కలిసిమెలిసి తిరిగిన వాళ్ళ మీద నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆవేశం రాదా? సేమ్ టు సేమ్ పొలిటికల్ పార్టీస్లో ఇప్పుడు సిట్యుయేషన్ ఇట్టే ఉంది. జంపింగ్ జపాంగులంతా కొత్త పార్టీల్లో చేరి పాత పార్టీలను తిట్టడంతో లీడర్ల మధ్య మాటల తూటాలు మాదిరి పేలుతా ఉన్నాయి. కావాలంటే మీరే చూడండి. వీళ్ళు పెద్ద పెద్ద మాటలు, మామూలు మాటలు కూడా కాదు, పెద్ద పెద్ద మాటలు. అబ్బర కొడుకు డమ్మ డమ్మ ఉల్లిగడ్డ బాంబులు పేలుస్తారు. ఎవళ్ళబ్బా అనుకుంటారా? ఇంకెవళ్ళు సైకిల్ పార్టీ లీడర్ బుద్ధా ఎంకన్నా. ఈనాడు మన సైకిల్ తమ్ముళ్లను కాదని పోయి ఫ్యాన్ పార్టీ వాళ్ళ సోపతి పట్టిండు కదా విజయవాడ ఎంపీ కేసినేని నాని. గాయన గురించి చెప్పుకుంటా గిట్లా ఉల్లిగడ్డ బాంబులు వేసిండు. అసలు ఏంటో బిల్డప్ ఇలాగ ఏంటి బాబు? ఈ ఉల్లిపాయ బాంబులు, ఇవి మామూలు బాంబులు కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ బిల్డప్ ఇచ్చే వాళ్ళకి బిల్డప్ ఎక్కువ, విషయం తక్కువ. ఇగో ఉల్లిపాయ బాంబు ఎత్తే పారిపోతారు బాబు. ఉల్లిపాయ బాంబు కొడితే గదన్నట్టు పడరాని పార్టీల చెరీకైన ఎంపీ కేసినేని నానికి ఉల్లిగడ్డ బాంబులతోని ధమ్కీలు ఇచ్చిండు ఎంకన్నా. అంతేకాదు ఇక చూడరు ఇంకేమన్నాడు అంటే అందరూ కూడా చప్పట్లు కొట్టండి. ఒకసారి నేను చెప్తాను, అన్నాను ఇంకా చెప్పకముందే కాదు. చంద్రబాబు నాయుడు గారు నన్ను మెడపెట్టి గెంటాడు అన్నారు చూసారా, ఇది మాత్రం నిజం. కొట్టండి చెప్పి మరీ సపోర్ట్లు కొట్టిచ్చిండు. ఫ్యాన్ పార్టీలకు ఆయన పోవుడు కాదు, మేమే ఎల్లగొట్టినామా అన్నట్టు మాట్లాడిండు. ఊహల్లో బతుకుతాడు. రైల్వే ట్రాక్ మీద నేను నించుంటే రైలు బొమ్మ స్పీడ్గా వచ్చి గుద్దుకొని వెనక్కి వెళ్ళిపోతుంది అనుకోండి. ఊహల్లో బతికే వ్యక్తి. ఇన్నొద్దులు కలిసిమెలిసి తిరిగిన ఆయన ఇప్పుడు పక్క పార్టీల చెరీకయి సాపిస్తుండేటాలకు సైకిల్ తమ్ముళ్లకు మస్తు పానం మసిమసి అవుతున్నట్టే ఉన్నది కదా అనుకుంటారా అందరూ. అందుకే సాందు దొరికితే చాలు ఎంపీ కేసినేనిని గట్టిగా ఆర్చుకుంటున్నారు. అటు ఆయన కూడా ఇన్నొద్దులు ఆహా ఓహో అన్న సైకిల్ పార్టీనే పోరక ఆడిపోసుకుంటున్నాడు. ఇప్పుడు పొగిడిన నోటితోనే తిడుతున్నాడు. ఏమైనా రాజకీయంలో దోస్తులు శత్రువులు అవుతుంటారు, శత్రువులు దోస్తులు అవుతుంటారు. భలే గమ్మతుంటది కదా అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. శ్రీరాముడు పుట్టింది అయోధ్యలోనైనా కానీ ఆ శ్రీరాముడితో ఎక్కువగా బంధం ఉంది మాత్రం మనతోనే. ఎందుకంటే సీతమ్మని ఎతుకుతూ వచ్చిండే రామయ్య మన ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నారు. మన సాయంతోనే లంకకు వారధి కట్టినారు. రామయ్య సేవలో మన వాళ్ళంతా తరించిపోయినారు. మన నేలంతా రామయ్య నడిచిన నేల. అందుకే పిఎం మోడీ సార్ కూడా అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభానికి ముందే మన నేలకొచ్చి పూజలు చేసినారు. సారు పూజలు ఎట్లా నడిచినాయో ఒకసారి చూసొద్దాం పదండి. శ్రీరాముడు నడిచిన నేల మీద తిరుగుకుంటా ఆ రామయ్య ఇడిచిపెట్టిన గుర్తులన్నీ చూసి మురిసిపోయిండు పిఎం సారు. మొన్న జటాయువుకు మోక్షమిచ్చిన లేపాక్షికి పోయిండు. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఆ శ్రీరాముని ఆనవాళ్ళున్న గుళ్ళన్నిటికి పోయి పూజలు చేసిండు. శనివారం నాడు రామేశ్వరంలో పూజలు చేస్తే ఐతారం నాడు ధనుష్కోడి సముద్ర తీరంలో పూజలు చేసిండు. రామాయణ కాలంలో గీ ధనుష్కోడికెళ్లే శ్రీరాముడు లంకకు వారధి కట్టిండాట. రామసేతు గట్టుడు ఇక్కడి నుంచే సురువు చేసిర్రాట. గంతేకాదు ధనుష్కోడి సముద్రం ఒడ్డున నిలబడే శ్రీరాముడు రావణుణ్ణి సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసిండాట. అందుకే రాముడు నిలబడ్డ నేల, రాముడు నడిచిన నేల అని తట్టల కొద్ది పువ్వులు చల్లిండు మోదీ సారు. గా సముద్రం ఒడ్డున కూకొని ప్రాణాయామం చేసిండు. అక్కడనే ఉన్న శ్రీ కోదండ రామస్వామి గుడిలో పూజలు కూడా చేసిండు. అయ్యగారి దీవెనార్థి తీసుకున్నాడు.
ఈ వారం 10 దినాల సంది శ్రీరామాయణంతోని సంబంధం ఉన్న అన్ని జాగలకు తిరిగిండు మోదీ సారు. రామేశ్వరంలో ఉన్న 22 బావులల్లా నీటిని నెత్తిన పోసుకున్నాడు. సముద్ర స్నానం చేసిండు. సోమవారం నాడు అయోధ్యలో సారు చేతుల మీదకెళ్లే శ్రీరామ మందిరం సురువు కాబోతున్నది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల నడుమ ఉన్నదట మంచి ముహూర్తం. గాయాలనే రామయ్య ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందట. దేశం అంతా ఇప్పుడు ఆ శ్రీరాముని దర్శనం కొరకు ఎదురు చూస్తున్నది. శ్రీరాముని గుడి లేని ఊరు లేదు, శ్రీరామనవమి అంత పండగ లేదు. అందుకే రామయ్య అందరికీ బంధువయ్య అన్నారు పెద్దోళ్ళు. మరి అట్లాంటి శ్రీరాముడు అయోధ్య నగరంలో వెలుస్తున్నాడంటే, అయోధ్యలో రామమందిరం ప్రారంభమవుతుందంటే చిన్న విషయమా? ప్రతి ఒక్కళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఊరు వాడ సంబరాలకు సిద్ధమైపోయినాయి. ప్రతి ఊర్లో శ్రీరాముడి జాతరకి సర్వం సిద్ధమైంది. అంతా రామమయం అన్నట్టే ఉంది ఇప్పుడు దేశమంతా. గా త్రేతాయుగంలో శ్రీరాముని వైభవం ఎట్లుండెనో మనమైతే కండ్లారా చూడలేదు గాని, ఇప్పుడు అయోధ్యలో శ్రీరామ మందిరం సురువైతున్న యాలల్లా దేశం అంతా నడుస్తున్న జాతర చూస్తుంటే, ఆ కానుకలు, ఆ ప్రసాదాలు, పూజలు చూస్తుంటే అప్పుడు కూడా గిట్లనే ఉండేది కావచ్చు అనిపిస్తున్నదట చాలా మందికి. మరి శ్రీరాముడు అయోధ్యలో మళ్ళా కొత్త గుడి కట్టుకొని ఎలుస్తున్నాడంటే ఒక్క సంబరం కాదు పోర్రి, దేశమంతా రామమయం అన్నట్టే అవుతున్నది. శ్రీరాముని కోసం చిన్న పెద్ద ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ తోచినంత సేవ చేస్తున్నారు. తీరు కానుకలు పంపిర్రు. ఇగో సూరత్ లో ఉండే వజ్రాల వ్యాపారులంతా కలిసి 9,999 వజ్రాలతోని అయోధ్య రామ మందిరం నమూనా తయారు చేసిర్రు. అగో చూడిరి ఎట్ట మెరిసిపోతున్నదో వజ్రాల రామ మందిరం. అటు సీతమ్మ పుట్టిన జాగ నేపాల్ దేశంలో ఉన్న జనక్పూర్ లో కూడా పబ్లిక్ పండుగ చేసుకుంటున్నారు. జనక్పూర్ లో ఉన్న సీతారాముల గుడికి రంగురంగుల లైట్లు వేసిర్రు. నేపాల్ పబ్లిక్ పూజలు గట్టిగా చేస్తున్నారు. కెనడా అసోంటి బయటి దేశాలలో కూడా మనోళ్ళు సీతారాముల విగ్రహాలకు ఘనంగా పూజలు చేసి ప్రసాదాలు పంచి పెడుతున్నారు. ఇంకో దిక్కు అయోధ్యల బందోబస్తు మస్తు గట్టిగా ఉన్నది. తుపాకులు చేతబట్టి పోలీసోళ్ళు ఆర్మోళ్ళు బందోబస్తు పెట్టిర్రు. ఎక్కడ ఎటువంటి లొల్లులు కాకుండా కన్ను కొట్టకుండా కావలి కాస్తున్నారు. 10,000 సీసీ కెమెరాలు పెట్టిర్రాట. 13,000 మంది పోలీసోళ్ళు డ్యూటీ చేస్తున్నారట. ఇప్పటికే అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవానికి రావాలని ఎవరెవలకు పత్రికలు పోయినాయో అందరు అక్కడికి చేరుకుంటున్నారు. లీడర్లు, సినిమా యాక్టర్లు అందరు పోతున్నారు. మన దిక్కు కూడా పబ్లిక్ ఊర్ల పోంటి ర్యాలీలు తీసిర్రు, పూజలు చేసిర్రు. అయోధ్యల సీతారాములు మళ్ళా గుడి కట్టుకొని వెలుస్తున్నారని ఒక్కొక్కరి సంబరం కాదు పోర్రి. దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఆ సీతారాములు మా ఓళ్ళే, మా ఇంటి ఓళ్ళే అన్నట్టు పొంగిపోతున్నారు ఇప్పుడు. మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ పేరు చెప్తే చాలండి, యువకుల్లో యాళ్ళేని ఊపొస్తుంది. ఆ రేంజ్లో ఉరుకులు పెట్టిస్తాడు మల్లన్న మైకు పట్టుకుంటే చాలు కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా లేచి గంతులేస్తారండి. కానీ అదంతా అప్పుడు కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మల్లన్న రాజకీయమే సపరేట్గా ఉందండి బాబు. పార్టీలోని కార్యకర్తలని, ప్రజాప్రతినిధులు పక్క పార్టీలకు పోకోకుండా కాపాడుకుంటున్నాడంట. కావాలంటే వినండి, ఆయనే చెప్తాడు. నేను గోవా పోయింది వాళ్ళతోటి, కార్పొరేటర్లతోటి. నేను దుబాయ్ పోయింది కౌన్సిలర్లతోటి. నేనేం విహారయాత్రలకు పోలే. అవిశ్వాసం దాంట్లో ఇవన్నీ కావద్దు. బాగా మెంటలీగా ప్రాబ్లమ్స్ ఉంటే కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ డిస్టర్బ్ ఉంటే వాళ్ళని దోలుకపోయి సముద్రం ఒడ్డుకు అక్కడ చేస్తే కూల్ అయి వస్తుంది. అది విన్నారు కదా మల్లన్న మాటలు. ఇన్ని వద్దులు మల్లన్న విహారయాత్రలకు పోయిండు, ఎంజాయ్ చేస్తుండు, బీచ్ లో తిరుగుతుండు, దుబాయ్ లో చక్కర్లు కొడుతున్నాడు అనుకున్నాం గాని అట్టేం కాదట. అవిశ్వాసం మీద అటిటుకున్న కౌన్సిలర్లను, కార్పొరేటర్లను సల్లబరిచేందుకు ఎంబడేసుకొని పోయిండట. ఏదన్నా గాని ఇది గాని మల్లన్న ఏది కడుపులో పెట్టుకోడు, ఏది దాసుకోడు. ఎంతమంది ఉన్నా ఎటువంటి ముచ్చటైనా అందరి ముంగటనే చెప్తాడు. అసలు మల్లన్న కాడ సీక్రెట్ ముచ్చటే ఉండదు అంటుంటే ఏమో అనుకున్నాం గాని ఇగో ఇప్పుడు మల్లన్న చెప్పేటి ముచ్చట్లు విన్నాక వాజిబే అనిపిస్తున్నది కదా. ఇంకా ఇంకేమన్నాడో ఈయనోలి. కూడా తీసుకుపోయినా సక్సెస్. మంచి ముచ్చట. మీరు ఏ పని చేసినా సక్సెస్ ఎప్పుడు మీ ఎంబడే ఉంటది, కాదంటలేము గాని మల్లన్న. మరి జవహర్ నగర్ వాళ్ళు కారు పార్టీకి టాటా చెప్పి షెయి పార్టీ వాళ్ళకు షెయి ఇచ్చినట్టగానే వాళ్ళని తీసుకుపోలేదా అనే మల్లన్నని ఎంబడి. నేను ఎవరితో మాట్లాడలేదు. సరే తీ గాని గోవాకు పోయి ఏం చేసిలే మల్లన్న? గోవాకు పోయి ఏం చేస్తాం? గోవా ఆడ 3 బీచ్లు ఉన్నాయి. మంచిగా ఇంత
మంచిగా బీచ్ల పక్క కూర్చుంటే మనిషి ఫ్రెండ్లీగా ఉంటారు, జర మనశ్శాంతి అవుతుంది, అందరు కలిసి మెలిసి ఉంటారు ఫ్యామిలీలతో పోయి, అంత ఫ్రెండ్షిప్ రిలేషన్ అంత మంచిగానే ఉన్నది, మంచి ముచ్చటే గాని మల్లన్న మరి సీఎం రేవంత్ సార్ ఏందే మీ కారు పార్టీ మీద కారాలు మీడియాలు గట్టిగా నూరుతుండు, మరి గా ముచ్చట మీద ఏమంటవే మల్లన్న? సీఎం హోదాలో ఉండి ఏం మాట్లాడతాడు? ఓ లెక్కన పద్ధతి అసలు మాటలు ఎవరు కూడా భరించలేరు. వాళ్ళే 100 మీటర్లు కాదు, కాంగ్రెస్ 130 ఏళ్ళ చరిత్రగా ఇప్పుడు ఏ లోతులు ఉంది? అది 28 రాష్ట్రాలలో ఎన్ని రాష్ట్రాలలో ఉన్నారు వాళ్ళు సీఎంలు? అది విన్నారు కదా మల్లన్న ముచ్చట్లు ఎట్లున్నాయో. ఇక ఇదిట్టుంటే గోవాకు దుబాయ్కి విహారయాత్రలకు పోలేదట, కౌన్సిలర్లను కార్పొరేటర్లను సల్లబరిచేందుకు తీసుకొని పోయిండట. ఏదన్నా కానీ ఇది కానీ మల్లన్న ముఖంలో గోవాకు పోయి ఇచ్చిన కళ ఉట్టి పడుతుంది కదా అనుకుంటున్నారట ఇప్పుడు మల్లన్నని చూసిన పబ్లిక్. బాబ్బా ఈ సంవత్సరం అన్ని జాతరలేనండి. వారం వారం సెలవు దొరికితే చాలు జాతరలకు పోవచ్చు. ఎండాకాలం వస్తే ఎట్ట గడుస్తుందో అనుకున్నానులే కానీ వారం వారం జాతరలే ఉన్నాయి. ఇంకేముంది చూస్తుండగానే ఎండాకాలం గడిచిపోతుందండి బాబు. జాతరలు అంటే గుర్తుకొచ్చింది, మేడారం జాతరకి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు. చూద్దాం పదండి ఎట్లా చేస్తున్నారో. ఆగో జాతరలు అన్నారు, మేడారం సమ్మక్క సారక్క అన్నారు, గీడేదో పాత బావులు పూడికలు తీసేటోళ్లను ఏట్లే ఇసుకెత్తి పోసేటోళ్లను చూపెడుతున్నారేంది అనుకుంటురా? అవు మీరు చూస్తున్న ముచ్చట పాత బావులకు పూడికలు తీస్తున్న ముచ్చట 2 వాజీబే గాని గీయన్ని అన్న ఊళ్ళ పోంటి పాత బావులు పూడికలు తీసేటి కావు. గయ్యన్ని మేడారం జంపన్న వాగులున్న పాత బావులు, బావుల్లో పూడకపోయిన ఇసుకనంతా ఎత్తిపోస్తున్నారు ఇట్ట. అసలు ముచ్చట ఏందయ్యా అంటే వచ్చే నెలల మేడారం సమ్మక్క సారలక్క జాతరలు ఉన్న ముచ్చట ఎరుకున్నదే కదా. అందుకనే తల్లుల దర్శనానికి వచ్చేటి భక్తులు ముందుగాల జంపన్న వాగుల స్నానాలు ఆచరించి అటంక దర్శనానికి పోవుడు అక్కడి ఆనవాయితీ. అట్ట ఈ 7 పడ్డ వానలకు ఇసుక కొట్టుకొచ్చి జంపన్న వాగుల 7 కాడికి గుంటలు పడ్డాయట. అంతేకాదట వాగు లోపల ఉన్న బావులన్నీ ఇసుక తెప్పలతోని పూడిపోయినాయట. అందుకనే పూడకపోయిన బావుల్ని పూడిక తీస్తున్నారు. జంపన్న వాగుల స్నానాలు ఆచరించేందుకు పోయేటి భక్తులు గుంటలలో మునిగిపోకుండా గుంటలు పడ్డ కాడ ఇగో ఇట్ట కొక్కిలేండ్లతోని ఇసుక దోవి సమానం చేస్తున్నారు అన్నట్టు. అంతేకాదు మేడారం దర్శనానికి వచ్చేటి భక్తులు స్నానాలు చేయడానికి ఇగో ఇట్ట నల్లాలు కూడా పెట్టిరు గడ్డ మీద. మంచి ముచ్చటే కదా. ఇక ఇదిట్టుంటే ఇంకో నెలల తర్వాత ఉండేటి సమ్మక్క సారలక్క జాతరకు భక్తులు ఇప్పటి సందే తోవ పట్టిరు. దినం ఇగో ఇట్ట వేలల్లో పోయి తల్లుల్ని దర్శనం చేసుకుంటున్నారు, ముడుపులు కట్టి మొక్కులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడే ఇంతగానం భక్తులు వస్తున్నారంటే జాతర సురువు అయితే ఇంకింత ఎక్కువ మందే వచ్చేటట్టున్నది అనుకుంటున్నారట అధికారులు. అందుకనే మేడారం జాతరకు వచ్చేటి భక్తులకు ఎటువంటి తక్లీఫ్లు ఉండకుంటుండే అందుకే ఇటువంటి సవలతులు చేస్తున్నాం అనుకొస్తున్నారు అధికారులు. ఏదన్నా గాని ఏది గాని ఏటి మేడారం జాతరకు పాలిపోయి తల్లుల్ని దర్శనం చేసుకొని రాలి, లేకుంటే మళ్ళీ 2 ఏళ్ల దానికి ఆగాల్సి వస్తుంది. ఏం చెప్తున్నా? రామ జన్మభూమి రామ మందిరంలో సోమవారం బాలరాముడు కొలువు తీరబోతున్నాడు. అందుకే ఆడ బ్రహ్మాండంగా సంబరాలు చేస్తున్నారు. ఆడ రాముని గుడి దగ్గర సంబరాలు ఓ పక్క అయితే అంటే ఇంకో పక్క భక్తులు వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ అంతా బయట పెడుతున్నారండి. అందరూ ఏమో కానీ ఈ అమ్మని చూస్తే మాత్రం బ్రహ్మాండంగా చేసేసింది. రామయ్యను చూడ్డానికి 2 కళ్ళు చాలతలేవు కదా. భలే ముద్దుగా తయారు చేసిర్రు రామయ్య విగ్రహాన్ని. ఎన్నాళ్ళు పట్టిందో గీ రాములోరి విగ్రహాన్ని తయారు చేయడానికి అనుకుంటురు కదా. ఎన్నాళ్ళు అనుకుంటురేమో గాని రోజులు కూడా కాదు. మనం ఇట్ట మాట్లాడుకున్నంత సేపట్లనే తయారు చేసింది గీ చెల్లె. అవు కావాలంటే చూడు ఎట్ట తయారు చేస్తున్నదో మీరే. అది డబ్బా మీద డబ్బా, అటు 3 ఇటు 3 6 నూనె డబ్బాలు పెట్టింది. అటెంక డబ్బాల మీద గిన్నె బోర్లు ఇచ్చి దాని మీద ఇంకో బిందె బోర్లు ఇచ్చింది. ఇక ముందుగాల బల్ల మీద పెట్టిన డబ్బాలకు మూతలు తీసి అందులో 2 బడితలు పెట్టింది. చుట్టూ తడకలోలుగానే కట్టెలు కట్టింది. కిందికని ఏలాడేసిన 2 కట్టెలకు కాగితం ముక్కలు చుడుతున్నది. చుట్టిన కాగితం ముక్కలు ఊడిపోకుండా చుట్టూ గట్టిగా తాళ్ళు కట్టింది. అటెంక షింపి ముక్కలు చేసిన కాగితం ముక్కల్ని నీళ్లలో నానబెట్టి రోట్లేసి నూరి మెత్తగా ముద్దోతిగా చేసింది. ముద్దోతిగా చేసిన
కాగితం ముక్కల్ని ఇగో ఇట చుట్టూ అంటించింది. అటెంక సబ్బు కలర్లుండేటి రంగుని మీదంగా రుద్దింది. ముందుగాల పంచ కట్టింది. అటెంక రామయ్య మెడల నక్లెస్ హారాలు చుట్టింది. పూలమాల లేచింది. కిరీటం పెట్టింది. మీదంగా చెల్లబట్ట కప్పి కాళ్లకు పారాన్ని పెట్టింది. అటెంక ఇగో ఇట్ట తయారు చేసిన రామయ్యకు ఆరతులు ఇచ్చి పూజలు చేసింది గీ చెల్లె. అగ చూడు, ఒక చేతుల విల్లు ఇంకొక చేతుల బాణం పట్టుకున్న రామయ్య ఎంత ముద్దుకున్నాడో. ఇంత మంచిగా తయారు చేయడానికి ఆమె వాడింది ఊత చెత్త కాగితాలే. మరి ఎక్కడ అయిందో ఏమో తెలియదు గాని ఈ వీడియో సోషల్ మీడియాలో పొట్టు పొల్లు తిరుగుతుందనుకో రాదు. ఇప్పుడు ఈ వీడియోను చూసిన నెట్టన్నలు చెయ్యాలనేటి సంకల్పం ఉండాలా గాని కాదేది అసాధ్యం అనుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్లా. కానీ ఏ మాట కామాట ఉత్త పాత పేపర్లతో రామయ్య విగ్రహాన్ని తయారు చేసిరంటే తారీఫ్ చేయాల్సిందే పోండ్రి. 5 సంవత్సరాల పిల్లకాయకి బడికి పొమ్మంటే పోడు, కానీ 2 సంవత్సరాల పిల్లకాయని మాత్రం బడికి వద్దన్నా వెనకోకుండా పరుగులు పెడతా అంటాడు. బ్యాగులో పలకం లేకోకుండా ఏం కాదు, కానీ ముందు ప్లేట్లో గ్లాసులు బ్యాగులో ఉన్నాయా అని చూసుకుంటా అంటాడు. ఎందుకంటే అంగన్వాడీలో గుడ్లు పెడతారు, పాలు పోస్తారు కదా. స్కూల్లో అట్లాంటి ఏం లేవా. ఇదిగో అంగన్వాడీలు గుడ్లు అంటే గుర్తొచ్చింది. ఈ వార్త చూడండి, నీకే అర్థమవుతుంది. కొనబోతే కొలివి అమ్మబోతే అడివి అన్నట్టే అయింది ఇప్పుడు కోడిగుడ్ల ధర. కోడిగుడ్డు ధర కొండెక్కింది. తినబుద్ధి అయ్యో గుడ్డు కొందామని దుకాణానికి పోతే 7 రూపాయలకు గుడ్డు అమ్ముతున్నారు దుకాణ పోళ్ళు. ఈగేడ గుడ్లు తినేటట్టుంది, ఈగేడ కొనేటట్టుంది. ఇప్పట్లో గుడ్లు తినడు కష్టమే అనుకుంటుండగానే ఈ అన్నెవలో ఆపత్ బాంధవులు లెక్కనే 5 రూపాయలకు గుడ్డు అమ్ముతా అని బోర్డు పెట్టిండు. మరి ఈ అన్నకు గుడ్లు పెట్టే కోళ్ళు ఏమన్నా ఉన్నాయా? ఎందుకంత ఆగోక అమ్ముతుండు అనుకుంటున్నాలే కావచ్చు చాలా మంది దానక. గాని కోళ్ళు లేవు, కొంకనక్కలు లేవు. బుడ్డ పొల్లగాళ్లకు అంగన్వాడీలో పెట్టేటి గుడ్లను పట్టుకొచ్చి బహిరంగంగా బజార్లో పెట్టి అమ్ముతున్నాడు. ఇట్ట అగజూడు ట్రేలు కోడిగుడ్లని బజార్లో బల్ల మీద పెట్టి అమ్ముతున్నాడు మోతేవారి. కనీసంగా కోడిగుడ్ల మీద సర్కారు వేసిన ముద్దెలు కూడా దుడిపేయకుండా అట్టనే అమ్ముతున్నాడు. ఇప్పుడు మేము గుడ్లు కావాలని వచ్చినాము, కొనుక్కుందామని చూస్తే ఈ గుడ్డు ఎక్కడ ఇంత చిన్న సైజు దాన్ని తీరా చూస్తే తిప్పి చూస్తే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి స్టాంప్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 12 ట్రేలు గుడ్లు ఉన్నాయి. ఈయన ఇప్పుడే కాదు 21 ట్రేలు ఉన్నాయి. ఈయన ఇప్పుడే కాదు, రోజు ఉదయం మార్నింగ్ రోజు అమ్ముతాడు. కాకపోతే 2 నెలల నుంచి 3 నెలల నుంచి అమ్ముతుండు. ఇన్ని రోజుల నుంచి అమ్మిన గుడ్లు అంగన్వాడీ కోడి గుడ్డేనా, ఆయన ఇంకెక్కడికి తెచ్చినా అనేది ఎవరికి తెలియదు, అబ్జర్వ్ చేయలేరు కాబట్టి తెలియదు. ఈరోజు మేము గుడ్లు తీసుకుందామని స్కూల్కి వస్తే ఈ స్టాంప్ కనిపిస్తుంది. వికారాబాద్ జిల్లాలో చౌడాపూర్ మండలంలో అయిన ముచ్చటకి ఇది. ఈయన పేరు పెంటయ్య. మరి ఆంచి తెచ్చిండో ఏమో గాని ఇగో ఇట్ట చౌడాపూర్లో ఉన్న అంబేద్కర్ చౌరాస్తల బల్ల వలిసి బల్ల మీద ట్రేలకు ట్రేలు పెట్టిండు. ఆటంక ఇగో ఇట్ట రండి బాబు రండి, అగ్గువ అన్నట్టే 5 రూపాయలకు కోడిగుడ్డు అమ్ముడు మొదలు పెట్టిండు. అగ్గువకు వస్తున్నాయి అనగానే ఎగబడి కొందాం అనుకొని పోయిన పబ్లిక్ గుడ్ల మీద ఉన్న ముద్దెర్లు చూసి ముక్కున ఏలేసుకొని మూతులు మూసుకొని వెనకకు వచ్చారు. ఎక్కడి నుంచి తెచ్చినావు ఏంది అని గట్టిగా గద్దాయిస్తే సంగారెడ్డి పక్క పోయింటున్న తూఫాన్కేంచి వెంకటేష్ అనేట ఆయన కాడ పట్టుకొచ్చినా అని చెప్తున్నాడు పెంటయ్య. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే గియ్యే గుడ్లని హోటళ్లకు, రెస్టారెంట్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు కూడా అమ్ముతున్నారట. నీ పాడైపోను, అడిగేటోడు లేకుంటే అంగడి అమ్ముతా, అంగట్లున్న గొడ్లను అమ్ముతా అన్నట్టే చేస్తున్నారు కదా కొంతమంది బద్మాషిగాళ్ళు. పశు పొలగాళ్ళ కొరకని సర్కారు వాళ్ళు పంపించేటి గుడ్లను కూడా మింగుతున్నారు. ఇలా షిడగది శాతలన షాట అనుకుంటా దుబ్బెత్తి పోస్తున్నారు. ముచ్చట తెలిసిన అక్కడి పబ్లిక్. మరి చూడాలి దీని మీద అధికారులు ఏం మొదలాపు చేస్తారు అని ఎడిదిగా రేపు